హాయ్ అండి. నేను మీ జయశ్రీ. ఈరోజు ఎల్కేజీ సిలబస్ 2024-2025కి సంబంధించిన మ్యాథ్స్ సిలబస్ గురించి చెప్తానండి. అసలు ఫస్ట్ ఎల్కేజీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, సిబిఎస్ఈ బోర్డ్కిను ఐసిఎస్ఈ బోర్డ్కి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సబ్జెక్ట్స్ వచ్చి మ్యాథ్స్, ఇంగ్లీష్, ఎన్విరాన్మెంట్ సైన్స్, జనరల్ అవేర్నెస్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి ఎల్కేజీకి వచ్చి. ఈరోజు మ్యాథ్స్ సిలబస్ గురించి చెప్దాం. మ్యాథ్స్ సిలబస్లో ఫస్ట్ ఇంపార్టెంట్వి వచ్చండి షేప్స్ అండి. వాళ్ళకి షేప్స్ని ఐడెంటిఫై చేయడం రావాలి. ఎల్కేజీలో 4 షేప్స్ ఉంటాయండి. ఫస్ట్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ అండి. ఈ షేప్స్ని వాళ్ళకి ఐడెంటిఫై చేయడం రావాలి. నెక్స్ట్ వచ్చండి వాళ్ళకి 1 to 10 నెంబర్స్ కౌంటింగ్ రావాలి. ఫస్ట్ 1 to 3 నెంబర్స్ కౌంటింగ్ చేయడం నేర్పాలండి. తర్వాత 1 to 5, తర్వాత 1 to 10 అలా కౌంట్ చేయడం నేర్పియాలండి. 1 to 3లో కౌంట్ డాట్స్ నేర్పియాలి, షేప్స్ నేర్పియాలి, వాళ్ళకి కౌంట్ చేయడం నేర్పియాలి. అంటే 1 2 3 షేప్స్కి వచ్చేసి 1 2 3 అది ఎనీ షేప్స్ అయి ఉండొచ్చండి. కౌంట్ చేయడం అనేది వాళ్ళకి నేర్పించాలి. 1 to 3 to 1 to 5 1 to 10. ఈ షేప్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కంపేరింగ్ నేర్పించాలండి. అంటే 1 to 10 నెంబర్స్ వాళ్ళకి వచ్చేసి ఉంటాయి కాబట్టి కంపేరింగ్ నేర్పించాలండి. అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ అని కంపేరింగ్ నేర్పించాలి. సపోజ్ గ్రూప్స్లో కానివ్వండి, కౌంటింగ్లో కానివ్వండి, మిక్స్డ్ గ్రూప్స్లో అయి ఉండండి, వాళ్ళకి కంపేరింగ్ చేయడం రావాలి. తర్వాత వచ్చేసి పొజిషన్స్ అండి. తర్వాత క్లాసిఫై, సైజెస్ అండి, మనీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఎల్కేజీ యొక్క సిలబస్, మ్యాథ్స్ సిలబస్. మనీ అనేటప్పటికీ వాళ్ళకి కాయిన్స్ వాల్యూస్ తెలియాలండి. 1 రూపీ, 2 రూపీ, 3 రూపీ వాళ్ళ కాయిన్స్ని గుర్తుపట్టేలా ఉండాలి. తర్వాత కాయిన్స్ని 1 రూపీ కాయిన్స్ని కౌంట్ చేయడం, 1 to 10 కాయిన్స్ పెట్టేసి వాళ్ళకి కౌంటింగ్ నేర్పించాలి. 1 ఇది 2 ఇది 3 అని చెప్పేసి కౌంటింగ్ 10 కాయిన్స్ని కౌంట్ చేయడం నేర్పివ్వాలి. టోటల్గా ఇదండి ఈ మ్యాథ్స్ సిలబస్ ఎల్కేజీ వాళ్ళది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.